హలో ఆస్పిరెంట్స్ వెల్కమ్ బ్యాక్. సో ఆల్రెడీ మనం ఎయిర్‌లో పార్ట్ 1 నేర్చుకున్నామండి వీడియో. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి. దాంట్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే స్టార్టింగ్ నుంచి అసలు ఎయిర్ అంటే ఏంటి? అంటే మనము పీల్చుకునే గాలిలో ఏమేం కాంపోనెంట్స్ ఉంటాయనేది డిస్కస్ చేసుకున్నాము. అండ్ దాని తర్వాత మనకి గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటో చూసుకున్నాము. తర్వాత గ్రీన్ హౌస్ గ్యాస్ అంటే ఏం చూసుకున్నాము. తర్వాత అట్మాస్ఫియరిక్ లేయర్స్ కూడా మనం చూసుకున్నాము. తర్వాత వెదర్ అండ్ క్లైమేట్ యొక్క డిఫరెన్సెస్ కూడా మనం చూసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు టెంపరేచర్ గురించి మనం నేర్చుకుందాం. ఓకేనా? సో, టెంపరేచర్ అంటే ఏంటండి? మీరు ఎవ్రీడే ఫీల్ అయ్యేది అంటే మన అట్మాస్ఫియర్‌లో మనందరం లైక్ మన అట్మాస్ఫియర్ అనేది మన భూమి చుట్టూ ఉంది. దాంట్లో మనం కూడా నివసిస్తున్నాం కాబట్టి ద టెంపరేచర్ యూ ఫీల్ ఎవ్రీ డే ఈస్ ద టెంపరేచర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ అనమాట. అంటే మీరు డైలీ ఫీల్ అయ్యే టెంపరేచర్ ఏదైతే ఉందో అది మన అట్మాస్ఫియర్ యొక్క టెంపరేచర్ అనమాట. అయితే అది హాట్‌గా ఉందా? కోల్డ్‌గా ఉందా? అనేది మనకి డిసైడ్ జేయడానికి కొన్ని ఇన్‌స్ట్రుమెంట్స్ కూడా ఉంటాయన్నమాట. సో, ద డిగ్రీ ఆఫ్ హాట్‌నెస్ ఆర్ కోల్డ్‌నెస్ ఇన్ ద ఎయిర్ ఈస్ నోన్ యాస్ టెంపరేచర్. అంటే మన గాలిలో అది వేడిగా ఉందా? చల్లగా ఉందా? అనేదే మనకి తెలియజేసేది ఒక టెంపరేచర్ అన్నమాట. అయితే ద టెంపరేచర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ చేంజెస్ నాట్ ఓన్లీ బిట్వీన్ డే అండ్ నైట్ బట్ ఆల్సో ఫ్రమ్ సీజన్ టు సీజన్. సమ్మర్స్ ఆర్ హాటర్ అండ్ హాటర్ దాన్ వింటర్స్ అన్నమాట. అంటే ఈ టెంపరేచర్ ఏదైతే ఉందో మనకి మన అట్మాస్ఫియర్‌లో మనకి డే అండ్ నైటే చేంజ్ అవ్వడం గాకుండా, సీజన్ వారీగా గూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి డే టైమ్‌లో ఎలా ఉంటాయండి టెంపరేచర్స్ మన ఇండియాలో, సౌత్ ఇండియాలో మెయిన్‌గా చూసుకున్నట్టయితే మోడరేట్‌గా కనిపిస్తూ ఉంటాయి. నైట్ టైమ్‌లో చూసుకున్నట్లయితే కొద్దిగా పర్లేదు చల్లగానే ఉంటాయన్నమాట. అదే మనం కంప్లీట్‌గా సమ్మర్ సీజన్ తీసుకున్నామనుకోండి, ఈవెన్ నైట్ గూడా మనకి అంటే ఆల్‌మోస్ట్ ఒక లైక్ మిడ్ నైట్స్ 2, 3 అది కాకుండా మిగతా టైమ్ అంతా కూడా మీరు కొద్దిగా వేడి వేడిగానే ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే మనం పడుకునే బిల్డింగ్స్ కానివ్వండి, అవన్నీ కూడా హీట్ అయిపోతూ ఉంటాయి కాబట్టి. బట్ వింటర్స్‌లో చూసుకున్నట్లయితే మనకి మార్నింగ్ పూట కూడా చల్లగానే అనిపిస్తూ ఉంటుందనమాట. సో, ఈ అట్మాస్ఫియర్‌లో ఉన్న టెంపరేచర్స్ ఏవైతే ఉన్నాయో, అవి డే అండ్ నైటే కాకోకుండా ఓకేనా, సీజన్‌ల వారీగా గూడా చేంజ్ అవుతూ ఉంటాయని జెప్పేసి మనం ఇక్కడ తెలుసుకోవచ్చనమాట. ఓకేనా? నాట్ ఓన్లీ డే అండ్ నైట్ బట్ ఆల్సో సీజన్ టు సీజన్ డిఫర్ అవుతూ ఉంటాయి మనకి. ఓకేనా? నెక్స్ట్ చూడండి. సో, మనకి టెంపరేచర్‌ని మెజర్ చేసేదేంటి అండి? థర్మామీటర్. ఇప్పుడు అరే! బాడీలో ఒకసారి టెంపరేచర్ ఎక్కువున్నట్టు అనిపిస్తుంది, వేడి వేడిగా ఉంది అని జెప్పేసంటే ఏం జేస్తామండి? డాక్టర్ దగ్గరికెళ్తే వాళ్ళేం జేస్తారు? నోట్లో గాని, లేపోతే ఇట్లా చంకలో గాని మనకి థర్మామీటర్ పెడతారనమాట. సో దట్ మీ బాడీ యొక్క టెంపరేచర్‌నది టెస్ట్ చేస్తుందనమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి. మనకి మన అట్మాస్ఫియర్‌లో ఉన్న ప్రెషర్ ఏదైతే ఉందో, అంటే మన అట్మాస్ఫియరిక్ ప్రెషర్‌ని మెజర్ చేసేది మాత్రం బారోమీటర్ అనే ఇన్‌స్ట్రుమెంట్ అనమాట. సో, ఇక్కడ కనిపిస్తుంది కదండీ! ఇది బారోమీటర్ అనమాట. అండ్ ఇది థర్మామీటర్. ఓకే. నెక్స్ట్ చూడండి. మన అమౌంట్ ఆఫ్ రెయిన్‌ఫాల్ ఎంత రిసీవ్ చేసుకుంటున్నాం అనేది రెయిన్ గేజ్ అనే ఒక ఇన్‌స్ట్రుమెంట్ ఉంటుందండి. అది మెజర్ చేస్తుంది. తర్వాత మనకి పాత రోజుల్లో లేదా పాత సినిమాల్లో ఇట్లా కనిపిస్తూ ఉంటాయి. ఇంటి పైన ఒక కోడిపుంజులాగుండి ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అనే డైరెక్షన్స్ ఉంటాయన్నమాట. దేనికి అంటే దే ఆర్ నథింగ్ బట్ ద విండ్ వేన్స్ అని చెప్పుకోవచ్చనమాట. అంటే మనకి డైరెక్షన్ ఆఫ్ ద విండ్ చూపిస్తాయి. అంటే విండ్ ఏ డైరెక్షన్‌లో మనకి కొడుతుంది అని చెప్పేసి చూపిస్తూ ఉంటుంది. ఓకేనా? యెస్. నెక్స్ట్ చూడండి. ఎన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ దట్ ఇన్‌ఫ్లుయెన్సెస్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద టెంపరేచర్ ఈజ్ ఇన్సోలేషన్ అనమాట. అంటే మనకి ఈ పదం చాలా ఇంపార్టెంట్ అండి. ఇన్సోలేషన్ మనకి సోల్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం. అంటే రిలేటెడ్ టు సన్ అంటే రోమన్‌లో చూసుకున్నట్లయితే సన్ గాడ్ అని చెప్పుకున్నాం అనమాట. అయితే ఇక్కడ ఇన్సోలేషన్ అంటే ఇప్పుడు ఇన్‌కమింగ్ అని చెప్పేసి ఉంటాం కదా! ఇన్‌కమింగ్, ఔట్‌గోయింగ్ లాగా ఇన్సోలేషన్ అంటే ఏంటి అంటే ఇన్‌కమింగ్ సోలార్ ఎనర్జీ అనమాట. ఓకేనా? సో, అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ దట్ ఇన్‌ఫ్లుయెన్సెస్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టెంపరేచర్ అంటే మన టెంపరేచర్‌ని డిస్ట్రిబ్యూట్ జేయడానికి మనకి యూజ్ అయ్యే ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఇన్సోలేషన్ అనమాట. అంటే నథింగ్ బట్ ఇన్‌కమింగ్ సోలార్ ఎనర్జీ. అంటే మనకి సూర్యుడి దగ్గర నుంచి వచ్చే ఎనర్జీ ఏదైతే ఉందో మన ఎర్త్ దాన్ని ఇంటర్సెప్ట్ చేసుకుంటుందనమాట. అయితే ద అమౌంట్ ఆఫ్ ఇన్సోలేషన్ డిక్రీజెస్ ఫ్రమ్ ద ఈక్వేటర్ టువర్డ్స్ ద పోల్స్. ఆల్రెడీ మనము ప్రీవియస్ చాప్టర్స్‌లో చెప్పుకున్నాం. అంటే మన ఎర్త్ కొద్దిగా టిల్ట్ అయి ఉంటదని జెప్పేసి చెప్పుకున్నాం. ఓకేనా? ఎర్త్ కొద్దిగా టిల్ట్ అయి ఉంటదని జెప్పుకున్నాం. అండ్ సూర్యకిరణాలు గూడా మనకి సెంటర్ ఆఫ్ ద ఎర్త్ మీద పడి మిగతా డైరెక్షన్‌లో పడేటప్పుడు మనకి కొద్దిగా దాని యొక్క తీవ్రత తగ్గుతుందని జెప్పుకున్నాం గాబట్టి, ద అమౌంట్ ఆఫ్ ఇన్సోలేషన్ డిక్రీజెస్ ఫ్రమ్ ఈక్వేటర్ టువర్డ్స్ ద పోల్స్. అంటే ఈక్వేటర్‌లో ఉన్న తీవ్రత మనకి ఈక్వేటర్ తర్వాత ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ తర్వాత మనకి ఆర్క్టిక్ సర్కిల్, అంటార్క్టిక్ సర్కిల్ లేకపోతే నార్త్ పోల్ ఇటు సైడ్ సౌత్ పోల్ ఎళ్ళేలోపుగా అది తగ్గిపోతూ ఉంటుందనమాట. ఓకేనా?
యెస్. సో, ద అమౌంట్ ఆఫ్ ఇన్సోలేషన్ డిక్రీజెస్ ఫ్రమ్ ద ఈక్వేటర్ టువర్డ్స్ ద పోల్స్ అనమాట. ఓకేనా? యెస్. నెక్స్ట్ చూడండి. దేర్‌ఫోర్ ద టెంపరేచర్ డిక్రీజెస్ ఇన్ ద సేమ్ మేనర్. ఇప్పుడు మనకి టెంపరేచర్ గూడా మనకి ఇదే విధంగా ఇప్పుడు మనకి డైరెక్ట్‌గా సన్‌లైట్ పడుతుందనుకోండి. అక్కడ టెంపరేచర్ ఒక విధంగా ఉంటుంది. అదే టెంపరేచర్ మనకి ఒక ప్లేస్‌లో డిక్రీజ్ అంటే లైక్ ఒక ప్లేస్‌లో సన్‌లైట్ ఇవన్నీ గూడా తీవ్రత తగ్గింది అనుకుంటే టెంపరేచర్స్ కూడా అదే మేనర్‌లో డిక్రీజ్ అవుతూ ఉంటాయి మనకి. ఓకేనా? యెస్. నెక్స్ట్ చూడండి. నౌ డూ యూ అండర్‌స్టాండ్ వై పోల్స్ ఆర్ కవర్డ్ విత్ స్నో? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ప్రీవియస్ చాప్టర్స్‌లో. ఎందుకు నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్‌లో ఎక్కువగా మంచు ఉంటుంది అనేది చెప్పుకున్నామనమాట. ఓకేనా? సో, ఇఫ్ ద ఎర్త్‌స్ టెంపరేచర్ రైజెస్ టూ హై, ఇట్ వుడ్ బికమ్ టూ వార్మ్ ఫర్ సమ్ క్రాప్స్ టు గ్రో. అంటే మనకి దీనివల్ల ఎఫెక్ట్ ఏమవుతుందండి, ఒకవేళ మన ఎర్త్ యొక్క టెంపరేచర్స్ అనేవి బాగా పెరిగిపోయినాయనుకోండి, మనకి కొన్ని క్రాప్స్ ఏవైతే ఉన్నాయో పంటలు అవి గూడా పండలేవు. సో, ఇది మనకొక నష్టం అని జెప్పుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి టెంపరేచర్ ఇన్ ది సిటీస్ ఈస్ మచ్ హైయర్ దాన్ దట్ ఆఫ్ విలేజెస్. ఇప్పుడు మీరు విలేజెస్ ఆర్ చిన్న చిన్న టౌన్స్‌లో చూసుకున్నట్లయితే మనకి బాగా చెట్లుంటాయి. చెట్లు బాగా ఉంటే మనకి అన్నిటికి కంఫర్టబుల్‌గానే ఉంటాయి. ఎందుకు చెట్లు ఇంపార్టెంట్ అని కూడా మనం ఇదే చాప్టర్‌లో డిస్కస్ చేసుకున్నాం గదండీ! బట్ సిటీస్‌లోకొచ్చేసరికి ఏమవుతుందండి, ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్లు 30 ఫ్లోర్‌లు, 50 ఫ్లోర్‌లు, 100 ఫ్లోర్‌ల అపార్ట్‌మెంట్లు కూడా కట్టేస్తున్నారు ఈ మధ్య. సో, అలాంటి ప్లేసెస్ అన్నీ అంటే మనకిప్పుడు ఒక ప్లేస్‌లో ఒక అపార్ట్‌మెంట్ కడుతున్నారంటే ఏం చెప్పాలండి, ఆల్రెడీ ప్రీవియస్ చాప్టర్‌లో చెప్పుకున్నాము. మనకు అక్కడున్న ఫారెస్ట్ ఏరియానో, లేపోతే అక్కడున్న చెట్లనో అవన్నీ గూడా నీట్‌గా క్లియర్ జేసి అక్కడ కన్‌స్ట్రక్షన్ అనేది జరుగుతుందనమాట. సో, టెంపరేచర్స్ అనేవి మనకక్కడ పెరుగుతూ ఉంటాయన్నమాట. సో, ద కాంక్రీట్ అండ్ మెటల్స్ ఇన్ బిల్డింగ్స్ అండ్ ద యాస్ఫాల్ట్ ఆన్ ద రోడ్స్ గెట్స్ హీటెడ్ అప్ డ్యూరింగ్ ద డే. అంటే మనకి సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు ఏవైతే ఉంటాయో, లైక్ వాటి వల్ల ఏమవుతుందండి మనకి కాంక్రీట్ హీట్ అవుతుంది. ఈవెన్ మనము కొన్నిసార్లు చూసుకుంటున్నాము సమ్మర్ సీజన్స్‌లో మనకున్న తార్ రోడ్ ఏదైతే ఉందో అది టూ మచ్ హీట్ ఎక్కిపోయి మనకి బసెస్ గానివ్వండి, కార్స్ గానివ్వండి ఎళ్ళేటప్పుడు ఆ కారు యొక్క టైరు, బస్సు యొక్క టైర్లు దానికి అతుక్కుంటున్నాయన్నమాట వేడికి. అంటే కరిగిపోతున్నాయి టైర్లు గూడా హీట్ తట్టుకోలేక. ఓకేనా? సో, కాంక్రీట్ గానివ్వండి, లేపోతే బిల్డింగ్స్‌లో యూజ్ చేసే మెటల్స్ కానివ్వండి, రోడ్స్ మీద ఉన్న యాస్ఫాల్ట్స్ కానివ్వండి, ఇవన్నీ గూడా బాగా హీట్ అవుతాయన్నమాట డే టైమ్‌లో. దిస్ హీట్ ఈస్ రిలీజ్డ్ డ్యూరింగ్ ద నైట్. అదే హీట్ మనకి నైట్ టైమ్ రిలీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన బిల్డింగ్ ఉందనుకోండి. ఇప్పుడు ఎండాకాలంలో మొత్తం బిల్డింగ్ అంతా గూడా మనకి సూర్యుడు ఇది పడేసి బిల్డింగ్ అంతా వేడెక్కిపోతుందనమాట. ఈవెన్ మీరు నైట్ టైమ్ ఆ బిల్డింగ్ మీద పడుకుందామని ట్రై చేసినప్పటికి గూడా ఆ బిల్డింగ్ హీట్ ఏదైతే ఉందో అది క్యాప్చర్ చేసుకొని ఉంటది కాబట్టి ఆ వేడి శాఖ మీకు తగులుతూ ఉంటుందనమాట. ఓకేనా? సో, ఆల్సో the crowded high-rise buildings of the cities trap the warm air and thus raise the temperature of the cities. ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టుగా ఏదైతే హై రైజ్ బిల్డింగ్స్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయో మనకి అలాంటివన్నీ గూడా ఈ వార్మ్ ఎయిర్‌ని ట్రాప్ చేసేస్తాయన్నమాట. ట్రాప్ చేస్తే ఏమవుతుందండి టెంపరేచర్ అనేది సిటీస్‌లో రైజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకేనా? సో, మరి ఇందాక చెప్పుకున్నాం ఒక ఇన్‌స్ట్రుమెంట్ టెంపరేచర్‌ని మెజర్ చేయడానికి థర్మామీటర్ అని చెప్పుకున్నాం కాబట్టి దాంట్లో మనకి అది ఇన్వెంట్ చేసింది ఎవరు అంటే, యాండర్స్ సెల్సియస్ అనే పర్సన్ ఇన్వెంట్ చేశాడు. అండ్ ఆ టెంపరేచర్‌ని కూడా మనం డిగ్రీ సెల్సియస్‌లో మనము మెజర్ చేస్తూ ఉంటామనమాట. 0 అంటే ఏంటి అంటే ఫ్రీజింగ్ పాయింట్, 100 డిగ్రీస్ ఏంటి అంటే బాయిలింగ్ పాయింట్ అనమాట. ఓకేనా? యెస్. నెక్స్ట్ చూద్దాము. ఎయిర్ ప్రెషర్ ఆల్రెడీ ఇక్కడ చెప్పుకున్నాం మనం. మన అట్మాస్ఫియర్‌లో ఉన్న ప్రెషర్‌ని మెజర్ చేసేది బారోమీటర్ అనే ఇన్‌స్ట్రుమెంట్ అనేది చెప్పుకున్నాం కాబట్టి, ఇప్పుడసలు ఎయిర్ ప్రెషర్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం మనం. ఓకేనా? యెస్. యెస్. సో, ఎయిర్ ప్రెషర్ అంటే ఏంటండి? ఇప్పుడు మన చుట్టుపక్కల గూడా ఎయిర్ అనేది ఉంటూనే ఉంటుంది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి. మన చుట్టుపక్కలున్న ఎయిర్ ఏదైతే ఉందో ఓకేనా? అది మనల్ని ఎప్పుడు గూడా ప్రెస్ చేస్తూ ఉంటుందనమాట. ఓకేనా? సో, యూ విల్ బి సర్ప్రైజ్డ్ టు నో దట్ ద ఎయిర్ అబోవ్ అస్ ప్రెసెస్ అస్ విత్ ఎ గ్రేట్ ఫోర్స్ ఆన్ అవర్ బాడీ. అంటే మన బాడీ మీద ఎయిర్ అనేది ప్రెషర్ బాగా ఎక్కువ పెడుతూ ఉంటుంది. కానీ మనం ఎప్పుడు ఫీల్ అవ్వం. ఎందుకు ఫీల్ అవ్వము అంటే వి డోంట్ ఈవెన్ ఫీల్ ఇట్ బికాజ్ ఎయిర్ ప్రెసెస్ అస్ ఫ్రమ్ ద ఆల్ డైరెక్షన్స్. అంటే ఇప్పుడు ఒకటే డైరెక్షన్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ కింద నుంచి మనల్ని ఇట్లా ప్రెస్ చేస్తే మనం ఏదో గాల్లోకి లేసాం అనుకోవచ్చు. లేదా పైనుంచి ప్రెస్ చేస్తుంది అంటే ఏదో భుజాల మీద బరువుంది అనుకోవచ్చు. లేకపోతే ఇటు నుంచి ప్రెస్ చేస్తే ఇటు కొట్టుకెళ్ళొచ్చు. ఇటు నుంచి ప్రెస్ చేస్తే ఇటు కొట్టుకెళ్దాం అని అనుకోవచ్చు. కాకపోతే అన్ని దిక్కుల నుంచి గూడా మన ఎయిర్ అనేది మన బాడీ మీద ప్రెషర్ పెడుతుంది కాబట్టి మనం అది ఫీల్ అవ్వట్లేదన్నమాట. అండ్ మన బాడీ గూడా ఈ కౌంటర్ ప్రెషర్ అనేది ఎగ్జర్ట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? సో, ఎయిర్ ప్రెషర్ అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చండి?
ఎయిర్ ప్రెషర్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై ద వెయిట్ ఆఫ్ ఎయిర్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్. అంటే మన భూమి యొక్క సర్ఫేస్ మీద మన ఎయిర్ అనేది ఒక ప్రెషర్ అనేది పెడుతుంది. అండ్ అదే భూమి మీద మనం ఉన్నాం కాబట్టి అది కూడా మనకి ఆ ప్రెషర్ అనేది ఇస్తుంది. బట్ వి ఆర్ నాట్ గోయింగ్ టు ఫీల్ ఇట్. అయితే యాస్ వి గో అప్ ద లేయర్స్ ఆఫ్ ద యాస్ వి గో అప్ ద లేయర్స్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ ద ప్రెషర్ ఫాల్స్ ర్యాపిడ్లీ. అంటే మనము భూమి మీద ఉన్నాం కాబట్టి మనకి ఈ ప్రెషర్ ఏదైతే ఉందో అది కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఈ అట్మాస్ఫియరిక్ లేయర్స్ గురించి చెప్పుకున్నాం గదా! మనం పైకి వెళ్ళే కొద్దీ ఆ ప్రెషర్ అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట. అండ్ ద ఎయిర్ ప్రెషర్ ఈస్ హైయెస్ట్ ఎట్ ద సీ లెవెల్ అండ్ డిక్రీజెస్ విత్ హైట్. గుర్తుపెట్టుకోండి, ఎయిర్ అనేది ఎక్కువ ఎక్కడ ప్రెషర్ పెడుతూ ఉంటుంది అంటే సీ లెవెల్ దగ్గర ఎక్కువ ప్రెషర్ పెడుతూ ఉంటుంది. ఓకేనా? అండ్ డిక్రీజెస్ విత్ ద హైట్. అంటే మనము పైకి వెళ్ళే కొద్దీ కూడా అది డిక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో హారిజాంటల్లీ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎయిర్ ప్రెషర్ ఈజ్ ఇన్‌ఫ్లుయెన్స్‌డ్ బై టెంపరేచర్ ఆఫ్ ఎయిర్ ఎట్ ఎ గివెన్ ప్లేస్. అంటే మనం హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎయిర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఓకేనా, ఇది హారిజాంటల్, ఇది వెర్టికల్ కదా. ఇలా హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ గురించి చూసుకున్నట్లయితే ఎయిర్ ప్రెషర్ అనేది ఇట్ ఈస్ ఇన్‌ఫ్లుయెన్స్‌డ్ బై ద టెంపరేచర్ ఆఫ్ ద ఎయిర్ ఎట్ ఎ గివెన్ ప్లేస్. అంటే ఈ ఎయిర్ ప్రెషర్‌కి వన్ ఆఫ్ ద రీజన్ కూడా ఏమవుతుందండి అంటే ఇక్కడ ఒక పర్టిక్యులర్ ప్లేస్‌లో ఉన్న టెంపరేచర్ కూడా అవుతుందన్నమాట. ఓకేనా? ఇన్ ఏరియాస్ వేర్ టెంపరేచర్ ఈస్ హై ద ఎయిర్ గెట్స్ హీటెడ్ అండ్ రైజెస్ అనమాట. అంటే ఇప్పుడు కొన్ని ఏరియాస్‌లో బాగా టెంపరేచర్స్ తీవ్రంగా ఉన్నాయనుకోండి, అలాంటి ప్లేసెస్‌లో ఏమవుతుంది, ఎయిర్ అనేది హీట్ అయిపోతుంది అండ్ ఇట్ రైజెస్ అనమాట. ఓకేనా? సో దిస్ క్రియేట్స్ ఎ లో ప్రెషర్ ఏరియా. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ టెంపరేచర్ హై ఉన్నప్పుడు ఎయిర్ హీట్ అయిపోయి అది రైజ్ అయిపోతుంది కాబట్టి అక్కడ ఒక లో ప్రెషర్ ఏరియా అనేది క్రియేట్ అవుతుందన్నమాట. అయితే దిస్ లో ప్రెషర్ ఏరియా ఈజ్ అసోసియేటెడ్ విత్ క్లౌడీ స్కైస్ అండ్ వెట్ వెదర్. అంటే మనకి ఇలాంటి సిచ్యువేషన్స్ వల్ల మనకి ఏం చూసుకుంటామండి, మనకి ఇక్కడ మంచి మంచి క్లౌడీ స్కైస్ని చూసుకుంటాం అండ్ అలాగే వెట్ వెదర్ని మనం చూసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, అందరికీ కూడా మూన్ గురించి తెలుసు. మన ఎర్త్‌కి ఒకటే మూన్ ఉంది అండ్ దాని పేరు కూడా మూనే. సో ఆన్ ద మూన్ దేర్ ఈస్ నో ఎయిర్. మనందరికీ తెలుసు చంద్రుడి దగ్గర మనకి గాలి ఉండదు కాబట్టి అక్కడ ఎయిర్ ప్రెషర్ కూడా ఉండదు. మనకి ఎయిర్ ఉంటే ఎయిర్ ప్రెషర్ ఉంటది. ఎయిర్ లేకపోతే ఎయిర్ ప్రెషర్ ఏమి ఉండదనమాట. అయితే యాస్ట్రోనాట్స్ ఎవరైతే ఉంటారో దే హ్యావ్ టు వేర్ స్పెషల్ ప్రొటెక్టివ్ సూట్స్. ఎప్పుడు కూడా యాస్ట్రోనాట్స్ ఒక వైట్ సూటు పైన ఇట్లా మంచి హెల్మెట్ లాంటిది పెట్టుకొని ఎక్కడ కూడా వాళ్ళకి బయట గాలి పీల్చుకునే అవకాశం లేకుండా చేస్తారు. ఎందుకంటే మూన్ దగ్గర గానీ ఔటర్ స్పేస్‌లో మనకి ఎయిర్ ఉండదు కాబట్టి. సో ఆ స్పెషల్ ప్రొటెక్టివ్ సూట్స్‌లో ఏముంటదండి, దే ఆర్ ఫిల్డ్ అప్ విత్ ఎయిర్. ఓకేనా? అంటే మూన్ దగ్గరికెళ్ళేటప్పుడైనా లేకపోతే ఔటర్ స్పేస్‌కెళ్ళినా. అయితే ఇఫ్ దే డిడ్ నాట్ వేర్ దీస్ స్పేస్ సూట్స్ ద కౌంటర్ ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై ద బాడీ ఆఫ్ ద ఆస్ట్రోనాట్స్ వుడ్ మేక్ ద బ్లడ్ వెసల్స్ బర్స్ట్ అనమాట. అంటే మన బాడీ గూడా కౌంటర్ ప్రెషర్ చేస్తుంది అని చెప్పాం కాబట్టి ఒకవేళ మనం అది తీసేసామనుకోండి ఆ సూట్, మన బ్లడ్ వెసల్స్ అన్నీ గూడా బర్స్ట్ అయిపోతాయన్నమాట. అండ్ ఆస్ట్రోనాట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ గూడా బ్లీడ్ అయ్యి చనిపోతారు. అందుకే కంపల్సరీగా వాళ్ళు ఆ సూట్ వేసుకొని వెళ్ళాల్సిందే. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, ఇన్ ఏరియాస్ హ్యావింగ్ లో టెంపరేచర్. మనం ఇక్కడ హై టెంపరేచర్స్ గురించి మాట్లాడుకున్నాము. ఏం మాట్లాడుకున్నామండి, హై టెంపరేచర్ ఉన్నప్పుడు మనకి ఎయిర్ హీట్ అయిపోయి రైజ్ అయిపోతుంది. అది లో ప్రెషర్ ఏరియాని క్రియేట్ చేస్తుంది అని చెప్పేసి. అయితే ఇప్పుడు ఏరియాస్ హ్యావింగ్ లో టెంపరేచర్ ఓకేనా, టెంపరేచర్స్ అక్కడ మనకి తక్కువ ఉన్నట్లయితే ఎయిర్ అనేది కోల్డ్‌గా ఉంటుందన్నమాట. ఎయిర్ కోల్డ్‌గా ఉంటే దాని అర్థం ఏంటండి, అది చాలా హెవీగా ఉన్నట్టన్నమాట. సో ఎయిర్ ఏమవుతుంది మనకి సింక్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు లైటర్ ఎయిర్ ఉందనుకోండి, అంటే ఒక ఎయిర్ హీట్ అయిన ప్రదేశం ఏదైతే ఉందో అది రైజ్ అయిపోయి స్ప్రెడ్ అయిపోతుంది. బట్ కోల్డ్ ఎయిర్ ఏదైతే ఉంటుందో అది ప్రెషర్ వల్ల హెవీగా ఉండడం వల్ల అది సింక్ అయిపోతుంది. అక్కడ ఒక హై ప్రెషర్ ఏరియా క్రియేట్ చేస్తుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ హై ప్రెషర్ అనేది ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ క్లియర్ అండ్ సన్నీ స్కైస్. ఓకేనా? ఇలా హై ప్రెషర్ ఉండడం వల్ల ఏమవుతుందండి మనకి క్లియర్ అండ్ సన్నీ స్కైస్ ఉంటాయన్నమాట. అంటే మనకి మబ్బులు లేకోకుండా క్లియర్ స్కై అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఓకేనా? అండ్ ద ఎయిర్ ఆల్వేస్ మూవ్స్ ఫ్రమ్ హై ప్రెషర్ ఏరియాస్ టు ద లో ప్రెషర్ ఏరియాస్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. మన గాలి ఎప్పుడూ గూడా హై ప్రెషర్ ఏరియాస్ నుంచి లో ప్రెషర్ ఏరియాస్‌కి మూవ్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, విండ్ గురించి నేర్చుకుందాం మనం ఇక్కడ. ఏ విండ్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ ద డైరెక్షన్ ఫ్రమ్ విచ్ ఇట్ బ్లోస్. ఎగ్జాంపుల్ ద విండ్ బ్లోయింగ్ ఫ్రమ్ ద వెస్ట్ ఈస్ కాల్డ్ వెస్టర్లీ. ఓకేనా? మనకి వెస్టర్లీస్ అని, ఈస్టర్లీస్ అని అలా లైక్ చదువుతూ ఉంటాం కదండీ. సో మనకి
ఆ విండ్ అని లైక్ ఈ విండ్‌కి మనకి నేమ్ ఎలా వచ్చింది అంటే, అది ఏ డైరెక్షన్‌లో బ్లో అయితే మనకి ఆ డైరెక్షన్‌కి అది యాడ్ చేసుకోవడమే అనమాట. అందుకే ఇక్కడ ద విండ్ బ్లోయింగ్ ఫ్రమ్ ద వెస్ట్ సైడ్ నుంచి లైక్ విండ్ అనేది మనకి బ్లో అవుతే దాన్ని వెస్టర్లీ అని చెప్పేసి పిలుచుకుంటూ ఉన్నాం. ఓకేనా? సో, విండ్ గురించి ఇచ్చారు. మనం ఇక్కడ చదువుదాం. ద మూవ్‌మెంట్ ఆఫ్ ఎయిర్ ఫ్రమ్ హై ప్రెషర్ ఏరియా టు లో ప్రెషర్ ఏరియా ఈస్ కాల్డ్ విండ్. ఓకేనా? ఆల్రెడీ మనం ఇక్కడ చూసుకున్నాము. ఆహ్, ఎయిర్ అనేది ఎప్పుడూ కూడా హై ప్రెషర్ ఏరియాస్ నుంచి లో ప్రెషర్ ఏరియాకి మూవ్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నాం కాబట్టి, ఇక్కడ విండ్ అంటే ఏంటంటే డెఫినిషన్ అంటే ద మూవ్‌మెంట్ ఆఫ్ ఎయిర్ అనమాట. అంటే ఎయిర్ యొక్క మూవ్‌మెంట్ హై ప్రెషర్ ఏరియా నుంచి లో ప్రెషర్ ఏరియాకొస్తే దాన్నే మనం విండ్ అని చెప్పేసి చెప్పుకుంటాం. అయితే యూ కెన్ సీ విండ్ ఎట్ వర్క్ యాజ్ ఇట్ బ్లోస్ డ్రై లీవ్స్ డౌన్ ద పేవ్‌మెంట్ ఆర్ అప్రూట్స్ ట్రీ డ్యూరింగ్ ఎ స్టార్మ్. అంటే మనకి ఈ విండ్‌ని మనం ఎక్కడ కళ్ళారా చూస్తూ ఉంటామంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటి బయటకి మీరు వెళ్తే ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. బాగా గాలిదుమ్మలు వచ్చినాయనుకోండి. గాలిదుమ్మలు వస్తే ఏమవుతుంది? ఇంటి బయట ఉన్న చెత్తా చెదారం గాని, పేపర్‌లు గాని, ఆకులు గాని అవన్నీ లైక్ మనకి కనిపిస్తూ ఉంటాయి అలా గాల్లోకి లేవడం. తర్వాత పెద్ద పెద్ద చెట్లు గూడా పడిపోతూ ఉంటాయి. ఎట్లా పడిపోతూ ఉంటాయండి? కింద వేర్ల నుంచి గూడా ఊడిపోయి పడిపోయేంత విధంగా మనకి చూస్తూ ఉంటామనమాట. అయితే sometimes when the wind blows gently, you can even see it blowing away smoke or fine dust. అంటే మనకి ప్రశాంతంగా మనం కూర్చున్నప్పుడు గూడా లైక్ ఇప్పుడు మనకి నార్మల్‌గా మీరు రోడ్డు మీద కూర్చున్నారండి. మంచి విండ్ వచ్చిందనుకోండి. మీకు గాల్లో ఈ డస్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది గదా! అంటే అది ఈవెన్ మన కళ్ళల్లోకి గూడా వస్తున్నప్పుడు ఆ డస్ట్ కనిపించి మనం ఇటు తిరుగుతాం. ఇటొస్తే ఇటు తిరుగుతాం అనమాట. కళ్ళలో పడుతుందేమో అని జెప్పేసి. సో, దట్ ఈస్ ద విండ్ అనమాట. అయితే ఎట్ టైమ్స్ విండ్ కెన్ బి సో స్ట్రాంగ్ దట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు వాక్ అగెయిన్స్ట్ ఇట్. అంటే మనకు కొన్నిసార్లు బాగా గాలి దుమ్ములొచ్చినప్పుడు ఏమవుతుందండి, పెద్ద పెద్ద గాలులొస్తూ ఉంటాయి కాబట్టి మనము దానికి అగెయిన్స్ట్‌గా వెళ్తున్నా గానీ, మనకి విండ్ అనేది ఇటు సైడ్ నుంచి పుష్ చేస్తూ ఉంటుందనమాట. ఇక మనం బాహుబలి అని జెప్పేసి మనం ముందుకు నడుస్తూ ఉండాలి. అయినా గానీ విండ్ ఇంకా ఎక్కువొస్తే మనల్ని కొట్టుకొని ఎళ్ళిపోతుందనమాట. సో, అది గూడా మీరు ఎక్స్‌పీరియన్స్ చేసే ఉంటారు లైఫ్ టైమ్‌లో ఒకసారైనా గానీ. అండ్ మనకి అంబ్రెల్లా హోల్డ్ చేసినా గానీ ఫర్ ఎగ్జాంపుల్ మనకి మనం అంబ్రెల్లా ఇట్లా హోల్డ్ చేస్తే గాలొచ్చిందనుకోండి, అది ఇట్లా వెనకాలకి ముడుచుకుంటుందనమాట గొడుగు. ఓకేనా? సో, థింక్ ఆఫ్ సమ్ అదర్ ఎగ్జాంపుల్స్ వెన్ స్ట్రాంగ్ విండ్స్ హావ్ క్రియేటెడ్ ప్రాబ్లమ్స్ ఫర్ యూ అండ్ విండ్స్ కెన్ బి బ్రాడ్‌లీ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్ అనమాట. ఓకేనా? మనకి ఇంకా మీరు చాలా ఎగ్జాంపుల్సే జూసుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సైకిల్ గాని, బండి గాని అక్కడేమైనా పెట్టుకున్నారనుకోండి, పెద్ద పెద్ద గాలిదుమ్మలొస్తే అవి గూడా పడిపోతూ ఉంటాయన్నమాట. అండ్ ఇంటి పైన రేకుల షెడ్ లాంటిది ఉందనుకోండి, ఆ రేకులు గూడా ఎగిరిపోయిన సిట్యుయేషన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో, విండ్స్‌తో మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఓకేనా? సో, ఈ విండ్స్ మనం 3 రకాలుగా డివైడ్ చేసుకున్నాము. ఒకటి పర్మనెంట్ విండ్, రెండోది సీజనల్ విండ్, మూడోది లోకల్ విండ్ అన్నమాట. ఓకేనా? సో, వీటి గురించి మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు. యెస్. మనం జూసుకుందామండి. పర్మనెంట్ విండ్స్ అంటే ఏంటి మనకిక్కడ అంటే, ట్రేడ్ విండ్స్ గానివ్వండి, వెస్టర్లీస్ అండ్ ఈస్టర్లీస్ ఇవన్నీ గూడా పర్మనెంట్ విండ్స్ అనమాట. సో, మనకి వెస్టర్లీస్ అంటే ఏంటండి? ఆల్రెడీ ఇక్కడ మనం జెప్పుకున్నాం జూడండి. ద విండ్ దట్ ఈస్ బ్లోయింగ్ ఫ్రమ్ ద వెస్ట్ డైరెక్షన్ ఈస్ నోన్ యాస్ వెస్టర్లీ. అదే ద విండ్ దట్ ఈస్ బ్లోయింగ్ ఫ్రమ్ ద ఈస్ట్ డైరెక్షన్ ఉంటే దానికి ఈస్టర్లీస్ అని జెప్పేసి అనుకుంటాము. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ జూడండి. ద మూవ్‌మెంట్ ఆఫ్ ఎయిర్ ఫ్రమ్ హై ప్రెషర్ ఏరియా టు లో ప్రెషర్ ఏరియా ఈస్ కాల్డ్ విండ్ అనమాట. అంటే మనకి ఇక్కడ జూడండి నార్త్ పోల్‌లో అంటే 90 డిగ్రీస్ నార్త్ గాని, 90 డిగ్రీస్ సౌత్ ఏంటి అంటే నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్‌లో మనకిక్కడ ప్రెషర్ అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో, దిస్ ఈస్ నథింగ్ బట్ ద హై ప్రెషర్ ఏరియా. అయితే ఈ హై ప్రెషర్ ఏరియాస్ నుంచి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈస్టర్లీస్ అంటే ఏంటండి? విండ్ దట్ ఈస్ బ్లోయింగ్ ఫ్రమ్ ద ఈస్ట్ డైరెక్షన్ అనమాట. ఓకేనా? అంటే మనకి ఇటు సైడ్ ఈస్ట్ డైరెక్షన్ ఉంటుంది. ఇటు వెస్ట్ ఉంటుంది. ఇటు నార్త్ ఉంటుంది. సౌత్ ఉంటుంది కాబట్టి ఈస్ట్ డైరెక్షన్ నుంచి మనకి వచ్చే విండ్ ఏదైతే ఉందో వాటిని ఈస్టర్లీస్ అన్నాం కాబట్టి ఇది పోలార్ రీజియన్స్‌లో ఉంది కాబట్టి పోలార్ ఈస్టర్లీస్ అంటాము. అండ్ ఇక్కడ కూడా పోలార్ ఈస్టర్లీస్ అని చెప్పుకోవచ్చనమాట. బికాజ్ ఇట్ ఈస్ నియర్ ద పోలార్ రీజియన్. అయితే ఇక్కడ చూడండి పోలార్ రీజియన్ కింద ఉన్న రీజియన్ ఏంటండి మనకిక్కడ అంటే సబ్ పోలార్ రీజియన్ అనమాట. అంటే ద ద ద సబ్ పోలార్ లో ప్రెషర్ రీజియన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి వెస్టర్లీస్ కనిపిస్తున్నాయన్నమాట. దట్ మీన్స్ ద విండ్ ఈస్ బ్లోయింగ్ ఫ్రమ్ ద వెస్ట్ డైరెక్షన్. అందుకే వీటిని ప్రివైలింగ్ వెస్టర్లీస్ అన్నారు. అండ్ ఇక్కడ కూడా కనిపిస్తుంది ప్రివైలింగ్ వెస్టర్లీస్ అని చెప్పేసి. అయితే దాని కింద ఉన్నదేంటండి మనకి సబ్ ట్రాపికల్ హై ప్రెషర్. వాటిని ఇక్కడ హార్స్ లాటిట్యూడ్స్ అని చెప్పి పిలుచుకుంటున్నాము. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ మధ్యలో ఉండేది ఈక్వేటర్ అండి మనకిక్కడ. ఓకేనా? అంటే ఈక్వేటర్
పైన ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, కింద ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఉంటుంది కాబట్టి, ఈ ఈక్వటోరియల్ లో ప్రెషర్ దీన్నే డోల్డ్రమ్స్ అని చెప్పేసి పిలుచుకుంటూ ఉంటాం కాబట్టి, ఇక్కడ మనకి ట్రేడ్ విండ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయన్నమాట. అంటే నార్త్ అండ్ ఈస్ట్ నుంచి వచ్చేదేంటంటే మనకి నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అండ్ అలాగే సౌత్ అండ్ మరియు ఈస్ట్ మధ్యలో నుంచి వచ్చేవేంటి అంటే సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ అనమాట. అవి మనకి ఇక్కడ మిడిల్‌లో కనిపిస్తూ ఉన్నాయి. ఓకేనా? సో, ఇవేంటంటే పర్మనెంట్ అనమాట ఎప్పుడు గూడా. సో, ఈ ట్రేడ్ విండ్స్ ఎన్నున్నాయండి మనకిక్కడ? నార్త్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్, సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. మనం బిట్వీన్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్‌కి మధ్యలో. అండ్ దీంతో పాటుగా వెస్టర్లీస్ కనిపిస్తున్నాయి మనకి. ప్రివైలింగ్ వెస్టర్లీస్ కనిపిస్తున్నాయి. అండ్ అలాగే ఈస్టర్లీస్ గూడా చూసుకున్నాం కాబట్టి ఇవన్నీ గూడా పర్మనెంట్ విండ్స్. అండ్ దీస్ బ్లో కాన్స్టెంట్‌లీ త్రూ ఔట్ ద ఇయర్ ఇన్ ఏ పర్టిక్యులర్ డైరెక్షన్. అంటే ఇవి ఎప్పుడు గూడా పర్టిక్యులర్ డైరెక్షన్‌లో కాన్స్టెంట్‌గా ఈ విండ్స్ అనేవి బ్లో అవుతూనే ఉంటాయన్నమాట. నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకి 3 టైప్స్ అని చెప్పుకున్నాం గదండీ విండ్స్‌ని మనం డివైడ్ చేసింది. 3 టైప్స్‌లో సెకండ్ టైప్ వచ్చేసి మనకి సీజనల్ విండ్స్ అన్నమాట. ఇప్పుడు మనము సీజనల్ ఫ్రూట్స్ తింటూ ఉంటాం గదా! లేదా సీజన్స్ అనేవి మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉంటాం కాబట్టి, ఇవి గూడా ఈ విండ్స్ గూడా చేంజ్ ద డైరెక్షన్ ఇన్ డిఫరెంట్ సీజన్స్. అంటే ఒక్కొక్క సీజన్‌ని బట్టి అవి చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట. ఎగ్జాంపుల్ ఇండియాలో ఉన్న మాన్సూన్‌ని బట్టి అనుకోవచ్చన్నమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి లోకల్ విండ్స్ అన్నమాట. సో, లోకల్ విండ్స్ ఏంటంటే ఎప్పుడు గూడా దీస్ బ్లో ఓన్లీ డ్యూరింగ్ ఏ పర్టిక్యులర్ పీరియడ్ ఆఫ్ ద డే ఆర్ ఇయర్ ఇన్ ఏ స్మాల్ ఏరియా. అంటే ఒక స్మాల్ ఏరియాని తీసుకున్నట్లయితే ఇవి ఓన్లీ ఒక పర్టిక్యులర్ పీరియడ్ లేదా అంటే ఒక డేలో ఉన్న పర్టిక్యులర్ పీరియడ్‌లో లేదా ఒక ఇయర్‌లో ఉన్న పర్టిక్యులర్ పీరియడ్‌లో మాత్రమే ఆ పర్టిక్యులర్ ఏరియాలో ఇవి బ్లో అవుతూ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకిక్కడ ల్యాండ్ అండ్ సీ బ్రీజ్. మనకి దీనికి సీ నుంచి వచ్చే బ్రీజ్ గానివ్వండి, ల్యాండ్ నుంచి మనకి లోకల్‌లో ఉన్న ఏరియా నుంచి వచ్చే విండ్స్ అని చెప్పుకోవచ్చనమాట. అయితే ఇక్కడ మనకో పదం ఉంది. చాలా ఇంపార్టెంట్ అండి. డూ యూ రీకాల్ ద హాట్ అండ్ డ్రై లోకల్ విండ్స్ ఫ్రమ్ ద నార్త్ ప్లేన్స్ ఆఫ్ ఇండియా? అంటే మనకి నార్దర్న్ పార్ట్‌లో ఇండియాలో ఉన్న నార్దర్న్ పార్ట్‌లో మనకి హాట్ అండ్ డ్రై లోకల్ విండ్స్ ఏవైతే ఉన్నాయో మనకి వాటినే లూ అంటామనమాట. ఓకేనా? ఎల్ఓఓ లూ అని చెప్పేసి పిలుచుకుంటూ ఉంటాం. ఓకేనా? అయితే కొన్నిసార్లు ఏమవుతూ ఉంటుందంటే మనకి సైక్లోన్స్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. ఓకేనా? సైక్లోన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సైక్లోన్ అంటే తెలుగులో తుఫాన్ అన్నమాట. అయితే ఇక్కడ మనకు ఒక బొమ్మ ఇచ్చారు చూడండి. డిస్ట్రక్షన్ కాస్డ్ బై ద సైక్లోన్ అంటే ఒక తుఫాన్ వచ్చినప్పుడు ఎంత విధ్వంసం జరిగిందో చూడండి ఇక్కడ. సో, ఈ కేస్ స్టడీ చదువుదాం మనము. మనకి ఒడిషా గురించి మాట్లాడుతున్నారు. ఒడిషా మనకి ఎక్కడ ఉంటుందండి? మన సీ కోస్ట్. అది కూడా ఈస్టర్న్ సైడ్‌లో ఉన్న సీ కోస్ట్‌లో ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ప్రోన్ టు సైక్లోన్స్ దట్ ఒరిజినేట్ ఇన్ ద బే ఆఫ్ బెంగాల్. అంటే బే ఆఫ్ బెంగాల్‌లో మనకి స్టార్ట్ అయిన తుఫాన్లకి ఏదైతే ఉందో ఈ ఒడిషా రీజియన్ అనేది ఎప్పుడు గూడా సఫర్ అవుతూ ఉంటుందన్నమాట. అయితే ఈ కేస్ స్టడీలో మనము 17-18 అక్టోబర్ 1999లో ఒక సైక్లోన్ ఒక 5 డిస్ట్రిక్ట్స్‌ని హిట్ చేసిందన్నమాట. ఒడిషాలో మనకి. ఓకేనా? తర్వాత అనదర్ సూపర్ సైక్లోన్ అకర్డ్ ఆన్ ద 29th October 1999 దట్ డివాస్టేటెడ్ లార్జ్ పోర్షన్స్ ఆఫ్ ద స్టేట్. మనకి ఒడిషా స్టేట్‌లో చూసుకున్నట్లయితే 17th అండ్ 18th అక్టోబర్ 1999లో తర్వాత ఇమ్మీడియేట్‌గా మళ్ళీ 29th అక్టోబర్ 1999లో ఒక సూపర్ సైక్లోన్ అనేది వచ్చిందంట. వాటి వల్ల పెద్ద పోర్షన్స్ చాలా డివాస్టేట్ అయిపోయినాయని చెప్పేసి అంటున్నారనమాట. అండ్ ద డ్యామేజ్ కాస్డ్ వేర్ మెయిన్‌లీ డ్యూ టు 3 ఫ్యాక్టర్స్. ఓకేనా? అంటే ఇంత పెద్ద తీవ్రత అవ్వడానికి కారణము మనకి 3 ఫ్యాక్టర్స్. ఏంటివవి? విండ్ వెలాసిటీ, రెయిన్ అండ్ టైడల్ సర్జ్. ఈ మూడిటి వల్ల మనకి ఈ పెద్ద డిస్ట్రక్షన్ జరిగింది. అయితే ఆ విండ్స్ గూడా మనకి 260 కిలోమీటర్/అవర్ స్పీడ్‌తో కొట్టినాయంట. ఓకేనా? సో, విండ్స్ మరి 260 కిలోమీటర్ స్పీడ్‌తో ఒక విండ్ అనేది వచ్చిందనుకోండి. అది మనము ఎంత డ్యామేజ్ చేస్తుందండి. అండ్ లాస్టెడ్ ఫర్ ఓవర్ 36 అవర్స్. ఓకేనా? అంటే మనకి దాదాపుగా 1½ డే మనకి కౌంట్ చేసుకోవచ్చనమాట. 1½ డే వరకు గూడా ఇది కంటిన్యూయస్‌గా కొడుతూనే ఉన్నాయంట అలాంటి విండ్స్. అయితే దీస్ హై వెలాసిటీ విండ్స్ అప్రూటెడ్ ట్రీస్ అండ్ డ్యామేజ్డ్ ద కచ్చా హౌసెస్. ఇప్పుడు మనకి విలేజెస్‌లో ఉన్న కచ్చా హౌసెస్, ఆ హౌసెస్‌తో పాటుగా కింద వేర్ల నుంచి చెట్లను పడేసే విధంగా గాలులనేవి మనకి వీచాయన్నమాట. అయితే రూఫ్ టాప్స్ ఆఫ్ సెవరల్ ఇండస్ట్రియల్ షెడ్స్ అండ్ అదర్ హౌసెస్ వర్ బ్లోన్ అవే. ఆల్రెడీ చెప్పుకున్నాం మనం ఇందాకే. పెద్ద పెద్ద గాలులొచ్చినప్పుడు మనకి రూఫ్ టాప్స్ ఏవైతే ఉంటాయో మనకి అవన్నీ గూడా ఎగిరిపోతూ ఉంటాయి. అండ్ దీంతో ఇంకేమవుతుందండి మనకి
పవర్ సప్లై అండ్ టెలికామ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. పవర్ సప్లై నిలిపివేస్తారు. తర్వాత హెవీ రైన్ అక్కర్డ్ అండర్ ద ఇన్‌ఫ్లుయెన్స్ ఆఫ్ ద సైక్లోన్. ఈ తుఫాన్ వల్ల ఏమైందండి మనకి ఇక్కడ హెవీ రెయిన్ అనేది వచ్చిందనమాట. 3 డేస్ కంటిన్యూయస్ రెయిన్స్ మనకి. అయితే దీస్ రెయిన్స్ లెడ్ టు ద ఫ్లడ్డింగ్ ఇన్ మేజర్ రివర్స్ ఆఫ్ ఒడిస్సా. సో, ఒడిస్సాలో ఉన్న మేజర్ రివర్స్ మనకి పొంగిపోవడానికి కారణం ఏంటి అంటే ఈ 3 డేస్ కురిసిన వర్షాలనమాట. అండ్ ద సైక్లోనిక్ విండ్స్ కాజ్డ్ టైడల్ వేవ్స్ దట్ స్వెప్ట్ 20 కిలోమీటర్స్ అనమాట. అంటే మనకి ఈ సైక్లోన్ వల్ల మనకి ఏదైతే అంటే ఈ సైక్లోనిక్ విండ్స్ వల్ల కాజ్ అయిన వేవ్స్ ఏవైతే ఉన్నాయో మనకి అవి ఒక 20 కిలోమీటర్స్ వరకు కూడా మనకి స్వెప్ట్ అవే అని చెప్పేసి అంటున్నారు. అండ్ బాట్ మ్యాసివ్ డిస్ట్రక్షన్ టు ద కోస్టల్ ఏరియాస్. సో, కోస్టల్ ఏరియాస్‌లో నివసించే వాళ్ళందరికి కూడా భారీ నష్టాన్ని తీసుకొచ్చి 7-10 మీటర్ హై టైడల్ వేవ్ ఇంట్రూడెడ్ సడన్‌లీ అండ్ కాజ్డ్ మ్యాసివ్ డ్యామేజ్ టు ద స్టాండింగ్ ప్యాడీ క్రాప్స్ అనమాట. అంటే మనకి ఒక 7-10 మీటర్ల ఎత్తులో ఉన్న టైడల్ వేవ్స్ అనేవి సడెన్‌గా పంట పొలాల్లోకి వచ్చేసి మన పంటలన్నిటిని కూడా నష్టం కలిగించాయని చెప్పేసి చెప్తున్నారనమాట. అయితే ద సైక్లోన్ ఒరిజినేటెడ్ యాజ్ ఎ డిప్రెషన్ ఇన్ ద గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ నియర్ ఈస్ట్ ఆఫ్ పోర్ట్ బ్లేర్ and on 25th October 1999 gradually moved in the northwest direction and it intensified into a super cyclone and hit the area between Erazama and Balikuda in Odisha in 29th October 10:30 AM అనమాట. అంటే ఈ సైక్లోన్ ఏదైతే ఉందో అది మనకి ఇట్ ఒరిజినేటెడ్ యాజ్ ఎ డిప్రెషన్ ఇన్ ద గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్. అంటే మనకి నియర్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్‌లో ఉన్న పోర్ట్ బ్లేర్ దగ్గరలో ఉన్న థాయిలాండ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత అది గ్రాడ్యువల్‌గా నార్త్ వెస్ట్ డైరెక్షన్‌లో వచ్చి మనకి దాన్ని ఇంటెన్సిఫై చేసి ఒక సూపర్ సైక్లోన్ కింద మారిందనమాట. ఓకేనా? సో, ఇక్కడ డిప్రెషన్ అనే పదం ఉంది కదండీ! డిప్రెషన్ అంటే మనకి నథింగ్ బట్ ఒక సైక్లోనిక్ అంటే రిలేటెడ్ టు సైక్లోన్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. ఓకేనా? సైక్లోనిక్ డిస్టర్బెన్స్ విత్ ఎ విండ్ స్పీడ్ ఆఫ్ 31-61 కిలోమీటర్స్. అంటే 31 కిలోమీటర్ నుంచి 61 కిలోమీటర్ రేంజ్ మధ్యలో ఒకవేళ విండ్స్ అనేవి బ్లో అయితే దాన్ని డిప్రెషన్ అంటాము. అండ్ 50 టు 61 మధ్యలో ఉంటే దాన్ని డీప్ డిప్రెషన్ అనే పదాలు కూడా వాడుతూ ఉంటాం అనమాట. ఓకేనా? సో, మీరు చాలా పదాలు వినుంటారండి సైక్లోన్స్ రిలేటెడ్‌గా. సైక్లోన్ హుడ్ అని చెప్పేసి, సైక్లోన్ ఫనీ అని చెప్పేసి, అట్లా సైక్లోన్ మిషంగ్ అని చెప్పేసి డిఫరెంట్ పేర్లు వింటూ ఉంటారు. మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అంటే ఈ సైక్లోన్స్‌కి పేర్లు ఎవరు పెడతారనేది మీరు తెలుసుకొని కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తే మీ ఫ్రెండ్స్‌కి కూడా ఆ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందనమాట. ఓకేనా? సో, నెక్స్ట్ చూడండి. ద సూపర్ సైక్లోన్ ఏదైతే ఉందో ఇట్ స్వెప్ట్ అవే ద ఎంటైర్ కోస్ట్ ఆఫ్ ఒడిషా ఇంక్లూడింగ్ ద సిటీస్ ఆఫ్ భువనేశ్వర్ అండ్ కటక్ అండ్ 28 కోస్టల్ టౌన్స్. అంటే ఈ సూపర్ సైక్లోన్ కింద మారిందనమాట. ఈ సూపర్ సైక్లోన్ ఏం చేసిందంటే మనకి భువనేశ్వర్, కటక్ అండ్ 28 కోస్టల్ టౌన్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్‌గా స్వెప్ట్ అవే అనమాట. అంటే దాన్ని కొట్టేసుకొని వెళ్ళిపోయింది. ఓకేనా? అబౌట్ 13 మిలియన్ పీపుల్ వేర్ ఎఫెక్టెడ్. చూడండి ఇక్కడ 13 మిలియన్ పీపుల్ ఇక్కడ ఎఫెక్ట్ అయ్యారంట ఈ సైక్లోన్ వల్ల. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి లార్జ్ నెంబర్ ఆఫ్ లైవ్ స్టాక్ వేర్ కిల్డ్. అంటే మనకి ఇక్కడ ఎఫెక్ట్ అయ్యేది మనుషులే కాకుండా జంతువులు కూడా ఇక్కడ మనకి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. తర్వాత మనకి స్టాండింగ్ క్రాప్స్ లైక్ ప్యాడీ కానివ్వండి, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా హెవీగా డ్యామేజ్ అయిపోయి అండ్ డ్యూ టు శానిటేషన్ కాస్డ్ బై టైడల్ సర్జ్ లార్జ్ ట్రాక్ట్స్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ హ్యావ్ టర్న్డ్ ఇన్ఫెర్టైల్. అంటే మనకి ఇలాంటి సైక్లోన్ వల్ల మనకి ఏమైతుందంటే ఒక ఫెర్టైల్ ల్యాండ్ అంటే ఒక సాగు చేసుకునే ల్యాండ్ కూడా ఇన్ఫెర్టైల్ అయిపోయిందనమాట. అంటే మళ్ళీ వ్యవసాయం చేసుకోవడానికి పనికి రాకుండా అయిపోయింది. అండ్ లార్జ్ ట్రాక్ట్స్ ఆఫ్ సాల్, టేక్, బ్యాంబూ ప్లాంటేషన్స్ హ్యావ్ డిసపియర్డ్. అంటే మనకి సాల్ ప్లాంటేషన్ కానివ్వండి, టేక్, బ్యాంబూ ఇవన్నీ కూడా డిసపియర్ అయిపోయినాయి అనమాట. ఓకేనా? దీంతో పాటుగా మ్యాంగో ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో మనకి పారాదీప్ అండ్ అలాగే పారాదీప్ మనం చూసుకుంటూ ఉంటాము. అండ్ అలాగే కోనార్క్ రీజియన్స్ మధ్యలో ఉన్న మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అన్నీ కూడా డిసపియర్ అయిపోయినాయి మనకి. ఓకేనా? సో, నెక్స్ట్ ఇంకా చిన్న టాపిక్ మాత్రమే ఉందండి మనకి. మాయిశ్చర్ గురించి మనం నేర్చుకుందాము. ఓకేనా? మాయిశ్చర్ గురించి డిస్కస్ చేసుకుందాం సింపుల్‌గా. ఇప్పుడేం లేదండి, మీరు ఒక బౌల్‌లో వాటర్ అంటే కొన్ని వాటర్ తీసుకొని దాని కింద నుండి హీట్ చేశారనుకోండి. కాసేపటికి అదంతా కూడా బాగా వేడెక్కిపోయి అది వాటర్ అనేది వేపర్‌లా మారుతుందనమాట. అంటే అది లిక్విడ్ స్టేజ్ నుంచి ఒక గ్యాసియస్ స్టేట్‌కి వెళ్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ద వేపర్ అంటాం. దాన్నే వాటర్ వేపర్ అంటామనమాట. సో, అలానే మనం బౌల్‌లో పెట్టిన విధంగానే మన భూమి మీద కూడా డిఫరెంట్ వాటర్ బాడీస్ అన్నీ ఉంటాయి కాబట్టి మన ల్యాండ్ మీద
వెన్ ద వాటర్ ఎవాపరేట్స్ ఫ్రమ్ ద ల్యాండ్ అండ్ డిఫరెంట్ వాటర్ బాడీస్ ఇట్ బికమ్స్ వాటర్ వేపర్. సిమిలర్గా ఇప్పుడు మన భూమి మీద కూడా ఆ హీట్ అనేది ఉంటుంది. ఆ హీట్ వల్ల మనకి మన ల్యాండ్ హీట్ అవుతుంది, వాటర్ బాడీస్ కూడా హీట్ అవుతుంది కాబట్టి ఆ వాటర్ అనేది లిక్విడ్ స్టేజ్లో ఉన్నది కొద్దిగా గ్యాస్ స్టేట్కి మారుతుంది అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ ద వాటర్ వేపర్. అయితే మాయిశ్చర్ ఇన్ ద ఎయిర్ ఎట్ ఎనీ టైమ్ ఈజ్ నోన్ యాజ్ హ్యూమిడిటీ. అంటే మనకి ఈ వాటర్ వేపర్తో పాటుగా మనకి ఎయిర్లో మాయిశ్చర్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఆ ఎయిర్లో ఆ మాయిశ్చర్ అనేది అలా ఉంటే దాన్ని హ్యూమిడిటీ అంటాం. అయితే వెన్ ద ఎయిర్ ఈజ్ ఫుల్ ఆఫ్ వాటర్ వేపర్, ఓకేనా, అంటే మన గాలిలో వాటర్ వేపర్ అనేది చాలా ఎక్కువగా ఉంటే అరే మనకి చాలా హ్యూమిడిటీ ఎక్కువ ఉంది అని చెప్పేసి అంటాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ లాంటి ప్రాంతాల్లోకి మనం వెళ్ళామనుకోండి సమ్మర్స్లో, అక్కడ హ్యూమిడిటీ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే మీరు బయటికి వెళ్లారనుకోండి ఇమీడియట్‌గా మళ్ళీ మీకు స్నానం చేయాలనిపిస్తుందన్నమాట. అంటే మీరు ఎప్పుడు కూడా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే యాస్ ద ఎయిర్ గెట్స్ వార్మర్ ఇట్స్ కెపాసిటీ టు హోల్డ్ ద వాటర్ వేపర్ ఇంక్రీజెస్. అంటే ఎయిర్ ఎప్పుడైతే మనకి ఇంకా వార్మ్‌గా అవుతుందో, ఎగ్జాంపుల్ సమ్మర్స్‌లో తీసుకున్నట్లయితే దాని యొక్క కెపాసిటీ టు హోల్డ్ ద వాటర్ వేపర్ ఏదైతే ఉందో అది కూడా ఇంక్రీజ్ అవుతుందన్నమాట. అందుకే అది మోర్ అండ్ మోర్ హ్యూమిడ్‌గా అయితుంది మనకి. సో ఈ హ్యూమిడ్ డే రోజు ఏమవుతుందండి మనకి క్లోత్స్ అనేవి మనకి టేక్ లాంగర్ టు డ్రై అండ్ స్వెట్ ఫ్రమ్ అవర్ బాడీ డస్ నాట్ ఎవాపరేట్ ఈజీ అనమాట అండ్ మేక్ అస్ ఫీల్ వెరీ అన్‌కంఫర్టబుల్ అని చెప్పుకోవచ్చు మనకి. ఓకేనా. సో మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మాయిశ్చర్ అంటే నథింగ్ బట్ వాటర్ వేపర్ ఏదైతే ఉందో అంటే వాటర్ ఏదైతే ఉందో అది ఎవాపరేట్ అయిపోతే మన ల్యాండ్ నుంచి అండ్ వాటర్ బాడీస్ నుంచి అది వాటర్ వేపర్ అవుతుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఏంది, మాయిశ్చర్ ఇన్ ద ఎయిర్ ఎట్ ఎనీ టైమ్, దాన్ని హ్యూమిడిటీ అని చెప్పేసి పిలుచుకుంటూ ఉంటాం మనం. ఓకేనా. మాయిశ్చర్ మన గాల్లో అది ఉంటే దాన్నే హ్యూమిడిటీ అని చెప్పేసి పిలుచుకుంటూ ఉంటాం. ఓకేనా. నెక్స్ట్ చూడండి, వెన్ ద వాటర్ వేపర్ రైజెస్ ఇట్ స్టార్ట్స్ కూలింగ్ అండ్ ద వాటర్ వేపర్ కండెన్సెస్ causing formation of droplets of water and clouds are just masses of such water droplets, and when these droplets of water become too heavy to float in the air they come down as precipitation అని చెప్పేసి అంటారు. మనకి ప్రెసిపిటేషన్ అనే పదం మనం వింటూ ఉంటాం యూజువల్లీ. ఓకేనా. సో గమనించండి, వెన్ ద వాటర్ వేపర్ రైజెస్, అంటే వాటర్ వేపర్ రైజ్ అవ్వడం ఏంటండి, మనకి ల్యాండ్ అండ్ వాటర్ బాడీస్ మనకి కింద హీట్ అవ్వడం వల్ల అది గ్యాసెస్ ఫామ్లో పైకి వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి పైకి వెళ్ళినప్పుడు ఏమవుతుందండి, అది కూల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. కూల్ అయిన తర్వాత ఏమవుతుంది, ఆ వాటర్ వేపర్ అనేది కండెన్స్ అయిపోతుంది అనమాట. కండెన్సింగ్ ఈజ్ నథింగ్ బట్ ఫార్మేషన్ ఆఫ్ డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్. అంటే అవన్నీ కూడా వాటర్ డ్రాప్స్ పైకి వెళ్ళి మళ్ళీ ఫామ్ అవుతున్నాయి అనమాట. సో మనకి పైన కనిపించే క్లౌడ్స్ ఏమున్నాయండి, క్లౌడ్స్ ఆర్ నథింగ్ బట్ జస్ట్ మాసెస్ ఆఫ్ సచ్ వాటర్ డ్రాప్లెట్స్ అనమాట. అంటే మనకి అరే ఇవాళ మబ్బు పట్టిందిరా అంటే మనం అందరూ ఏం చెప్తాం, అరే మబ్బు పట్టింది కాబట్టి వర్షం వస్తుంది అంటాం. ఎందుకు వర్షం వస్తుందండి, ఈ వాటర్ అనేది పైకి వేపర్గా వెళ్ళి పైన అది రెడీగా మబ్బుల్లో ఫామ్ అయి ఉంటాయి అనమాట. అంటే ఆ మబ్బుల్లో ఈ డ్రాప్లెట్స్ అనేవి ఇరుక్కుపోయి ఉంటాయి అనమాట. అండ్ దీస్ డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ బికమ్ టూ హెవీ టు ఫ్లోట్ ఇన్ ద ఎయిర్. మరి అలా డ్రాప్లెట్స్ అన్నీ కూడా కలిసి ఏమవుతాయండి, అవి హెవీగా అయిపోతుంటాయి కాబట్టి మళ్ళీ మనకి అది ప్రెసిపిటేషన్ రూపంలో కిందకు వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, మనకి జెట్ ప్లేన్స్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై లీవ్ ఏ వైట్ ట్రైల్ బిహైండ్ దమ్. మనకి పైన అరే రాకెట్ వెళ్ళిందిరా అని చెప్పుకుంటూ ఉంటాం. సో ద జెట్ ప్లేన్స్ ఏవైతే ఉన్నాయో మనకి అవి ఒక వైట్ ట్రైల్ అనేది దాని వెనకాల మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఒక లైన్, పెద్ద లైన్ లాగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ద మాయిశ్చర్ ఫ్రమ్ ద ఇంజన్స్ కండెన్సెస్ అనమాట. అంటే ఇది ఎందుకు వస్తుంది అంటే ఆ జెట్ ప్లేన్స్లో ఉన్న ఇంజన్ ఏదైతే ఉందో, ఓకేనా, వాటికి ఇంజన్స్ ఉంటాయి కాబట్టి ఆ మాయిశ్చర్ ఫ్రమ్ దేర్ ఇంజన్స్ ఏవైతే ఉన్నాయో అవి కండెన్స్ అయిపోతాయి అనమాట. అందుకే వి సీ ట్రైల్స్ ఆఫ్ కండెన్స్డ్ మాయిశ్చర్ ఫర్ సమ్ టైమ్ వెన్ దెర్ ఈజ్ నో ఎయిర్ మూమెంట్ టు డిస్టర్బ్ ఇట్ అనమాట. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, అక్కడ ఉన్న ఇంజన్ ఏదైతే ఉందో అది కండెన్స్ అయిపోతుంది. దానివల్లే మనం కాసేపు మాత్రమే చూస్తాం, మళ్ళీ అది గాయమైపోతుంది. నెక్స్ట్ చూడండి, ప్రెసిపిటేషన్ గురించి ఇందాక చెప్పుకున్నాం కాబట్టి ప్రెసిపిటేషన్ దట్ కమ్స్ డౌన్ టు ద ఎర్త్ ఇన్ లిక్విడ్ ఫామ్ ఇస్ కాల్డ్ రెయిన్. అంటే మనం వర్షం అంటే ఏంటండి, సింపుల్గా ఇక్కడ చెప్పుకున్నదే, వాటర్ అనేది వేపర్ రూపంలో పైకి వెళ్తుంది, అక్కడ ఏం ఫామ్ అవుతుందండి, లైక్ కండెన్స్డ్ చిన్న డ్రాప్లెట్స్ ఫామ్ అవుతాయి, అవన్నీ కూడా కలిస్తే పెద్ద డ్రాప్లెట్స్ ఫామ్ అయితే దాన్నే ప్రెసిపిటేషన్ అంటాము. అది ఇంకా ఎక్కువసేపు హోల్డ్ చేయలేదు కాబట్టి మన భూమి మీద పడితే దాన్నే వర్షం అంటాం అనమాట. ఓకేనా. అండ్ మోస్ట్ ఆఫ్ ద గ్రౌండ్ వాటర్ కమ్స్ ఫ్రమ్ రెయిన్ వాటర్. అంటే మనకి ఎక్కువ ఉన్న గ్రౌండ్ వాటర్ ఏవైతే చూసుకుంటామో అవి మనం వర్షపు నీళ్ళ నుంచే వస్తాయి.
అండ్ ప్లాంట్స్ హెల్ప్ ప్రిజర్వ్ వాటర్. మనకి మొక్కల వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అది వాటర్‌ని ప్రిజర్వ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. అండ్ when trees on hills slides hillsides are cut, rain water flows down ద బేర్ మౌంటైన్స్ అండ్ కెన్ కాజ్ ఫ్లడ్డింగ్ ఆఫ్ లో లయింగ్ ఏరియాస్ అనమాట. అయితే మనకి ఈ హిల్ సైడ్స్ ఏరియాలో ఏవైతే ఉన్నాయో మనకి అక్కడ చెట్లు నరకడం వల్ల ఓకేనా, అక్కడ మనం ఏం చెప్పుకున్నామో ఆల్రెడీ చెట్లు వాటర్‌ని ప్రిజర్వ్ చేసుకునే కెపాసిటీ ఉందని చెప్పుకున్నాం కాబట్టి ఆ రైన్ వాటర్ ఏదైతే ఉందో మనకి కిందికి ఫ్లో అవుతుందనమాట. అంటే ఆ బేర్ మౌంటైన్స్ నుంచి లో లయింగ్ ఏరియాస్‌లోకి వస్తే కింద లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోతూ ఉంటాయన్నమాట. సో ఆన్ ద బేసిస్ ఆఫ్ మెకానిజం దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ రెయిన్‌ఫాల్. అంటే ఈ మెకానిజం బేసిస్ మీద వర్షం అనేది 3 రకాలుగా ఉంటాయండి. ఒకటి కన్వెక్షనల్ రెయిన్‌ఫాల్ ఒకటి, తర్వాత ఓరోగ్రాఫిక్ రెయిన్‌ఫాల్ ఒకటి, అండ్ దాని తర్వాత సైక్లోనిక్ రెయిన్‌ఫాల్ అనమాట. మనకి ఇక్కడ ఇమేజెస్‌లో ఇచ్చారు చూడండి. సైక్లోనిక్ రెయిన్‌ఫాల్ అంటే ఏంటి? ఓకేనా. మనకి నీట్‌గా ఇమేజ్ రూపంలో కనిపిస్తుంది ఇక్కడ. ఓకేనా. సో ఇది సైక్లోనిక్ రెయిన్‌ఫాల్. తర్వాత ఇది ఓరోగ్రాఫిక్ రెయిన్‌ఫాల్. తర్వాత ఇది కన్వెక్షనల్ రెయిన్‌ఫాల్ అన్నమాట. సో రెయిన్‌ఫాల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద సర్వైవల్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. మన ప్లాంట్స్ గానివ్వండి అండ్ అలాగే యానిమల్స్ గానివ్వండి సర్వైవ్ అవ్వడానికి రెయిన్‌ఫాల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు అంటే ఇట్ బ్రింగ్స్ ఫ్రెష్ వాటర్ టు ద ఎర్త్ సర్ఫేస్. మన భూమి మీద ఉన్న సర్ఫేస్ మీదకి మంచి నీరుని తీసుకొస్తదనమాట ఇది. అండ్ రెయిన్‌ఫాల్ అనేది తక్కువ ఉంటే ఓకేనా, ఇఫ్ రెయిన్‌ఫాల్ ఈస్ లెస్ వాటర్ స్కేరిటీ అండ్ డ్రాట్స్ అక్కర్. అంటే మనకి వాటర్ అనేది మనకి దొరకదు. అండ్ అలాగే మనకి డ్రాట్స్ అంటే మనకి ఎడారిలాగా అయిపోతూ ఉంటుందన్నమాట వాటర్ లేని ప్రదేశాలన్నీ గూడా. ఆన్ ద అదర్ హ్యాండ్ ఒకవేళ వర్షపాతం అనేది ఎక్కువ ఉంటే మనకి వరదలు మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఓకేనా. అండ్ ఇక్కడ ఇంకోటి ఇచ్చారు చూడండి. అదర్ ఫార్మ్స్ ఆఫ్ ప్రెసిపిటేషన్ అనేది మనకి స్నో, స్లీట్ అండ్ హెయిల్ అనేది మనకి 3 ఉంటాయి. ఈ మనకి ఇమేజ్ రూపంలో మన పీపీటీలో ఇచ్చేద్దామని. అక్కడ మీరు చూడండి స్నో అంటే ఏంటి, స్లీట్ అంటే ఏంటి, హెయిల్ అంటే ఏంటో మీరు అక్కడ చూసుకోవచ్చనమాట. ఓకేనా. సో ఇంకా ఈ సైక్లోనిక్ రెయిన్‌ఫాల్, రిలీఫ్ ఆర్ ఓరోగ్రాఫిక్ రెయిన్‌ఫాల్ గానివ్వండి, కన్వెక్షనల్ గానివ్వండి, మనం ఫర్దర్ క్లాసెస్‌లో చాలా డీటెయిల్‌గా చెప్పారండి. మీరు ఇక్కడేం వరీ అవ్వకండి. మనకిది ఇంకా 7th క్లాస్‌లోనే ఉన్నాము. ఇంకా 8, 9, 10, 11, 12 క్లాసెస్ ఉన్నాయి కాబట్టి అక్కడ మీకు ఒక క్లారిఫికేషన్ అనేది వస్తుంది. ఓకేనా. సో థాంక్ యూ ఎవ్రీవన్. హావ్ ఎ గ్రేట్ డే. ఈ వీడియోస్ అందరూ కూడా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయ్యి పీపీటీస్ అవన్నీ కూడా మీరు అవైల్ చేసుకోండి. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.